ఇవాల్టి వీడియో చాలా సెన్సిటివ్ అనే చెప్పొచ్చు. అలానే చేయడానికి కొంచెం కష్టమైన టాపిక్ ఇది. మరి ఈ వీడియోలో అడ్డంగా దొరికిపోయి గగ్గోలు పెట్టిన కూనీ అధికారుల్ని, అలానే వాళ్ళ వెర్రి వేషాలని చూడబోతున్నారు. ఇంకా చివరి వరకు చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఏం సావుకొచ్చిందిరా స్వామి ఏళ్లతో అని. మాస్టారు దోచి దాచిన ఖజానాని వెలికి తీయడానికి మోసయి లోతు లోపలికి దోపాల్సిందే. ఏం దోపిడి. అసలైన ఉద్యోగం మానేసి దండయాత్ర మొదలు పెట్టినట్టున్నాడు దోసేయడం పైన. తోడే కొద్దీ బావిలో నుండి నీళ్లు వస్తున్నట్టు తీసే కొద్ది డబ్బు వస్తూనే ఉంది. చమత్కారం ఏంటంటే పట్టనంత డబ్బుతో సారు గారికి ఇంకా జాగా సరిపోనట్టుకుంది. ఏ ఖాళీ వదిలిపెట్టను డబ్బుతో పూర్తి చేస్తా అన్నట్టు షూలో కూడా దాపెట్టేశాడు. మరీ ఎంత దారుణమా? అందుకే అంటారు దొరికితే దొంగ లేకపోతే దొర అని. ఈ మధ్యన కొందరు పోలీసుల పని ఎలా ఉందంటే కాకి చొక్కా వేసుకుని ప్రజల్ని కాపాడడం మానేసి లాఠీ జాబ్ వదిలిపెట్టి లూటీ జాబ్ లో దిగారు. వీళ్ళ దందాలు ఎలా ఉంటాయంటే బాబాయ్ బండి కూడా దిగడం, ఒక్క సైగతో సొమ్మొచ్చి జేబులో కూర్చోవాలా. వీళ్ళందరినీ ఇలా చూస్తుంటే యాడికి పోతుందిరా సమాజం అనిపించట్లా. ఇండియా మొత్తం డిజిటలైజ్ అయ్యి కొందరి ట్రాఫిక్ పోలీసుల లంచగొండితనాన్ని అరికట్టింది గాని ఒకప్పటి దారుణమైన దౌర్జన్యాలకైతే హద్దు అదుపు లేదని చెప్పొచ్చు. లూప్ హోల్స్ ని వాడుకుని సిస్టమ్ ని సంకనాకిచ్చారని చెప్పొచ్చు. ఏంటి చలానా రాయమంటావా? రాస్తే 500 ఇస్తే 200, ఏం చేయమంటావు? ఈ ఒక్క డైలాగ్ తో దారిలో పెట్టడానికి ఏర్పరిచిన సిస్టమ్ భ్రష్టు పట్టిపోయిందనే చెప్పొచ్చు. అయితే ఇక్కడి కుర్రాడెవరో గానీ హిడెన్ కెమెరాతో కరెక్ట్ గా ఇరికించేశాడు దొంగ పోలీసుని. ఈ పోలీస్ అయిన పంచాయతీ అయితే సోషల్ మీడియాలో పిచ్చగా వైరల్ అయిందనే చెప్పొచ్చు. మరి అంతగానో మన మాస్టర్ ఏం ఎలగబెట్టాడో చూడండి. టోపీ పడిందని మెల్లగా వంగి తీసుకుంటున్నాడు, సడన్ గా అలానే స్టక్ అయిపోయాడు. ఏంట్రా అంటే వంగినోడు వంగినట్టే ఉన్నాడు, ఇంకా లగట్లా. ఇదెక్కడే మాస్టరే, టోపీ ఏడో ఉంది, ఈయన ముఖం మట్టిలో దూర్చి అదో రకమైన స్టెప్పులు వేస్తున్నాడు. ఏం సాగుకొచ్చిందిరా మామ. ఓరి నాయనో, ఈయనే ఉర్రో. బాత్రూమ్ నే బెడ్రూమ్ అనుకుని దర్జాగా పడుకున్నాడు, అది కూడా పబ్లిక్ టాయిలెట్స్ లో. ఆహా, ఏమి సుఖాన్ని పొందుతున్నాడు ఈ సుకుమారుడు. సారు గారు ఒళ్ళు తెలియకుండా సల్లగా సెమ్మలో పడుకున్నాడు, ఇంటర్నెట్ లో వైరల్ అయిపోయాడు. ఆహా, ఏం రాజసమో చూడండి. అసలు వీళ్ళని అనాలి, ప్రశాంతంగా పడుకుని రెస్ట్ తీసుకుంటున్నోడిని అనవసరంగా గెలికేస్తున్నారు. పాపం బంగారం లాంటి నిద్రలోండి లేపేశారు. పోండి ఏటోళ్ళు అటు పోండి, సారు గారు ఇంకో సల్లటి కునికేస్తారు పోండి. లేకపోతే చూడండి, అంతమంది గుమిగూడి చూస్తున్నా ఆయనకి ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏ మాత్రం చనవం లేదు. సరైనోడు తగిలేదాకే సోకులు సంబరాలు అన్నట్టు. ఏ కరప్టెడ్ పర్సన్ కైనా నడిచినన్ని రోజులు నడిసిద్ది గాని రోజులు తీరాక మెక్కిందంతా కక్కడం ఖాయం. చేసిన పాపాలన్నీ పని కట్టుకుని పగబట్టడం మాత్రం పక్క. దయాదాక్షిణ్యాలు లేకుండా దౌర్జన్యంగా 10,000 నొక్కేసిన ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ ని ఓ పిల్లాడు మాత్రం జలగబట్టినట్టు పట్టాడు. ఈడు ఎంత పారిపోతున్నా గానీ వెంటబడి మరీ ఉరుకులు పెట్టిస్తున్నాడు. తీసుకున్న డబ్బు మొత్తం కక్కేదాకా వదిలిపెట్టలేదు, అలాగే ఉండాలి. చేస్తుంది తప్పని తెలియబట్టే కదా ఇలా వీడియో తీస్తుంటే మొహం దాచుకుని పారిపోతుంది. మరి తప్పని తెలిసినా గానీ ఇలా విచ్చలవిడిగా చేస్తున్నారంటే బరిదెగించారనక ఏమనాలి? ఉరుగనా సామిరంగా ఉరుగు. దెబ్బకి తుప్పొదిలించి పరుగులు పెట్టించారంతే. చేసేది ఎదవ పనైనా గానీ ముందేదో ఎరగబడి చేస్తున్నట్టు గరానా దొబ్బుతారు. దొరికితే మాత్రం కొరివి దండాలు పెట్టేస్తుంటారు, నేల మీద పొర్లిపోతుంటారు. ఇదిగో ఇక్కడి పెద్ద మనిషిలాగా. పెద్ద మనిషి దౌర్జన్యంగా కుర్రోడి దగ్గర లక్కలాగాడు. ఇలాంటోళ్ళని పోతే పోనీలే అని ఊరికే ఉండకుండా కుర్రోడు మాత్రం కరెక్ట్ మీటర్ వేశాడు. తెలియకుండా వీడియో తీసి పోలీసోడికి చెమటలు పట్టించాడు. ఇంకేం చేస్తాడు, దోచిందంతా వీడియోలో దూరింది, బయటికి వచ్చిందంటే పాపం బ్యాండ్ అయిపోతాడన్న భయంతో బెంబేలెత్తిపోతున్నాడు. ఇంకా ఆళ్లు బెదిరించి తీసుకునే అప్పుడు జాలి పడరు గానీ దొరికాక మనం ఎందుకు జాలిపడాలి? తప్పు చేస్తే ఆడెవడైనా గానీ ఆడే పొజిషన్ లో అయినా ఉండనే తప్పుకి శిక్ష పడాల్సిందే. అలాంటి తప్పు చేయాలన్న ఆలోచన వస్తే సుస్సు పడాల్సిందే. మరి కాపాడాల్సిన కాకియే క్రూరంగా ప్రవర్తించడం చాలా నిస్సహాయమైన పరిస్థితినే చెప్పొచ్చు. అయితే పెద్దోడనో పౌరున్నోడనో గప్చుప్ గా మూలకెళ్లి కూర్చుంటే ఇలాంటోళ్లు పిచ్చిగా రెచ్చిపోతారు. వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకొన్ని పిచ్చ పుట్టగొడుగులు తయారవుతాయి. అయితే అలాంటి ఛాన్సే ఇవ్వకుండా సరైన రీతిలో బుద్ధి చెప్పారు ఇక్కడి ఊరు వాళ్ళు. పిల్ల జోలికొచ్చినోడిని పబ్లిక్ లోనే చెట్టుకు కట్టేసి సరైన శిక్షణ వేశారు. కాన్పూర్ లో జరిగిన ఈ సంఘటనకైతే సిగ్గుపడాల్సిన పరిస్థితే ఉంది. నడవలేక నడుస్తూ అడుగులు తడబడుతున్న ఈ పోలీస్ ఆయన పేరు రామ్ కిషోర్ సింగ్. సమాజాన్ని సక్కబెట్టాల్సిన ఆయన మిట్ట మధ్యాహ్నం పూట మత్తులో మునిగి తేలుతున్నాడు. బాడీ మీద కాస్త కూడా కంట్రోల్ లేని రీతిలో మునిగిపోయి బజార్ లో బడా షో పెట్టాడు. ఏడకాడ వదిలితే కుప్పకూలిపోవడమే అన్నట్టుంది సారి గారి గతి. న్యూసెన్స్ జరిగే అప్పుడు గుమిగూడితే పోలీసు వచ్చి సర్దుతారు. ఇక్కడ ఈయనే న్యూసెన్స్, ఈయన రచ్చ చూడడానికి గుమిగూడారు. ఇలాంటి వాళ్ళు ఎవరో కొందరి వల్ల ఎంటైర్ సిస్టమ్ కే బ్యాడ్ నేమ్ వస్తుందంటే ఆశ్చర్యం లేదు. పంజాబ్ లో ట్రాఫిక్ పోలీస్ కి అయితే ప్రశాంతంగా సాగుతున్న తన లూటీ నౌకరీకి అనుకోని రీతిలో బిగ్ ఫుల్ స్టాప్ పడింది. ఎప్పటిలానే పనిగానిస్తున్న బుల్లోడికి బ్యాడ్ డే అన్నమాట. మరి ఎప్పుడు పప్పులుడకో కదా. గమ్మత్ ఏంటంటే తెలియకుండానే ముందెళ్తున్న మినిస్టర్ బండిని ఆపి లంచం అడిగాడు, అడ్డంగా బుక్ అయిపోయాడు. ఇంకా వెనకాల స్టేట్ మినిస్టర్ ఇదంతా చూస్తున్నాడని తెలిసాక అల్లాడిపోయాడు పాపం బిడ్డ. ఎంత బిక్కమొహం వేసినా ఎవరి మీదైనా జాలి పడొచ్చేమో గానీ వీళ్ల మీద అస్సలు జాలి పడకూడదు. డ్యూటీ చేయాల్సిన దోతలే పట్టపగలు విచ్చలవిడి
ఒక్కసారిగా రచ్చకు దిగుతుంటే వీళ్ల అజ్ఞానానికి అయస్కాంతంలా ఇంకో అజ్ఞానుల ముఠా బయలుదేరుతుందన్నమాట పక్కా వాస్తవం. అయితే వీళ్ళని ఎలా వదిలేయకుండా అసలేమాత్రం భయపడకుండా తెగింపుతో కూడిన ధైర్యంతో ఓ కుర్రాడు వీళ్లతో ఒక ఆట ఆడుకున్నాడనే చెప్పొచ్చు. మరి కొందరి అజ్ఞానంతో కూడిన ఘరానాని అనచాలంటే రెబల్ రూటే బెస్ట్ సూటు. కుర్రోడు కెమెరా పట్టుకుని వెళ్లేసరికి ఒక్కొక్కడికి బొట్లు బండి అనే చెప్పాలి. అయ్యా సారు గారు ఏం చేస్తున్నారయ్యా అంటే డ్యూటీ చేస్తున్నాం అని దేడి దిమాక్ రిప్లై మామూలుగా లేదు. నార్మల్ గా నైట్ టైం కొంతమంది తాగేసి రోడ్ల మీద రచ్చకు దిగడం చూస్తుంటాం. అలాంటి రచ్చకారుల్ని కంట్రోల్ చేయడానికే పోలీసులు ఉన్నారు. మరి వాళ్ళున్నారన్న భయంతోనే కొంత మేరకు కుక్కిన పేనల్లే పడుంటున్నారు. అయితే సిచ్చుబుడ్డికి ఒత్తిలిగిచ్చినట్టు అలాంటోళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమంలో మునిగాడి పెద్ద మనిషి. ఒంటి మీద కాగి ఉన్న సంగతే గాలి కొదిలేసి డ్యూటీలో ఉండగానే నశాలాని కంటేలాగా తప్పదాగి రోడ్డెక్కి రచ్చరచ్చ చేస్తున్నాడు. అసలు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నోళ్ళు ఏ పార్టీకి వాళ్ళ సపోర్ట్ పబ్లిక్ లో తెలియజేయకూడదు, నినాదాలు ఇవ్వకూడదు. మరి ఎంత తప్పదాగినోడికి రూల్స్ ఏం గుర్తుంటాయిలే గాని రోడ్డు పైన ఊరికే ఒక పార్టీకి జైలు కొడుతూ నినాదాలు ఇస్తూ అల్లర్లు రేపెట్టాడు. ఈయన దెబ్బకి మీడియా కూడా వచ్చేసింది. ఇంకా పోలీసోళ్ళు ఈయన్ని ఆపడానికి పడిన తంటాలైతే అంతా ఇంత కాదు. ఏం చెప్పాలి, గవర్నమెంట్ పెట్టిన రూల్స్ గవర్నమెంట్ అధికారులే ఫాలో అవ్వకపోతే చాలా గలీజ్గా ఉంటది. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే సారు రూల్స్ పెడతారా కానీ సారు ఫాలో అవ్వరు. హెల్మెట్ అనేది ఎవరికైనా సేఫ్టీ కోసమే. హెల్మెట్ పెట్టుకొని రైడర్ కి ఫైన్ వేయడంలో ఎటువంటి తప్పు లేదు. అయితే పీపుల్ ని ప్రాపర్ గా ఉంచాల్సిన పోలీసే హెల్మెట్ లేకుండా అడ్డదిడ్డంగా రోడ్డు మీద తిరిగేస్తేనే అసలైన ప్రాబ్లము. మరి సాధారణమైన పౌరులు తప్పు చేస్తే దండించడానికి పోలీసులు ఉన్నారు. అలానే పోలీసులు తప్పు చేస్తే చూస్తూ ఊరుకోము అనే వాళ్ళు కూడా సమాజంలో ఖచ్చితంగా ఉండాలి. ఈ వీడియోలో చూసిన వాళ్ళలాగా. ఎక్కడైనా మంచి చెడు రెండు ఉంటాయి. అయితే ఎవరో కొందరు చెడ్డవాళ్ళు ఉన్నారని మొత్తం అందరినీ దూషించలేం. అధికారుల్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు చెలరేగిపోయిన వాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళని ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో చెడ్డవాళ్ళని కూడా ఖచ్చితంగా ఊరికే వదిలిపెట్టకూడదు. ఏదో సినిమాలో చెప్పినట్టు సిస్టమ్ బాగుంటే అంతా అదే బాగుంటది. కాకపోతే ప్రజలు మంచిని ఎంకరేజ్ చేయాలి, చెడుని అణిచివేయాలి. ఈ వీడియోలో కొందరి ధైర్యవంతుల్లాగా. అయితే మీకు నా విన్నపం ఒకటే, ఈ వీడియో చూసి మొత్తం అందరూ ఇలానే ఉంటారనుకోకండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి వాళ్ళు మీకు గానా చిక్కితే ఖచ్చితంగా వదలకండి. ఈ ఇచ్చి పుచ్చుకునే సిస్టమ్ పోయినప్పుడే పక్కా దేశం డెవలప్ అవుద్ది. ఎవడికి భయపడే పని లేదు, ఎవడు ఎవడిని ఏం చేయలేడు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.